You tried to save the time today? Yes, ma'am. Save chesnanu, ma'am. Okay, very good. Okay, ma'am. Okay, Ajay. Okay, let's give chance to others also. Jennifer? Good morning, ma'am. Good morning. My name is Jennifer. I'm from GJC Bomasamudram, Chittoor district. Yesterday, I listened the class time management, ma'am. Today నేను Okay. ఏం ఫాలో చేశానంటే మార్నింగ్ 5 o'clock లేసాను మ్యామ్. లేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మెడిటేషన్ చేశాను మ్యామ్. మెడిటేషన్ Okay. చేసిన తర్వాత మైండ్ పీస్ఫుల్గా ఉన్నింది మేడం. మార్నింగ్ లో చదవకూడదని చెప్పినారు, నేను చదవలేదు మేడం. ఓకే. అండ్ నేను గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చాను మేడం. తర్వాత కాలేజ్కి రెడీ వేసి కాలేజ్కి వచ్చాను మేడం. ఓకే, ఎనీ డిఫరెన్స్ డైలీ కన్నా ఈ రోజు కొంచెం హ్యాపీగా అనిపించిందా? ఎస్ మేడం, ఐ ఫీల్ బెటర్ మ్యామ్. యా, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఎనీవన్ ఎల్స్? ప్రశాంతి, భారతి? ఎస్, భారతి. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ రాణి. గుడ్ మార్నింగ్ భారతి. ఏమంటే పొద్దున్నే లేస్తానే మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాం టీచర్. టైం టేబుల్ అంటూ ఏం లేదు, మనసుకి ఏమనిపిస్తే అది చేసేది. ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. ఈరోజు కొంచెం ఫ్రెష్ గా ఉంది టీచర్. ఓకే, ఫ్రెష్ గా ఉంది, వెరీ గుడ్. మెడిటేషన్ ఏమైనా చేసావా? ఎస్ టీచర్, పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేస్తానే కొంచెం ఫ్రెష్ అప్ అయి తర్వాత చేస్తాం టీచర్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ భారతి. అండ్ లెట్స్ గో విత్ సత్య. చెప్పమ్మా. జనార్దన్? సంజయ్, సంజు? ఎస్ సత్య. Good morning, ma'am. Good morning, madam. గుడ్ మార్నింగ్. My name is Hari Krishna, GJC BSL. సారీ సంజు, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. My name is Hari Krishna, GJC BSL. Sorry, we can't hear you. I will give you chance afterwards. Let's give chance to Satya. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning, Satya. మ్యామ్, ఎస్టర్డే చెప్పారు కదా మేడం టైమింగ్ సెన్స్, టైం మేనేజ్మెంట్. Yes. చాలా యూజ్ పడింది మేడం, నిజంగానే మ్యామ్. నేను డైలీ కంటే ఎస్టర్డే చాలా బెటర్గా ఫీల్ అయినా మ్యామ్. Okay, very good. Today, Thank you, ma'am. okay, you felt better today. Yes, ma'am. ఎందుకంటే ఈ రోజు ఇంప్లిమెంట్ చేసా. ఎస్టర్డే అంటే నిన్న. ఓకేనా? Yes, ma'am. Thank you for giving me opportunity, ma'am. ఓకే, ష్యూర్. సరే, అలాగే ట్రై చేస్తూ ఉండండి. ఓకే. ఓకే, దెన్ లెట్స్ గో విత్ నందిని. వెంకట గోపాల్? సుకుమార్? So voice disturbance is there for you, Sukumar. See, మీరేం చేస్తారంటే 2 people ఒకే డివైస్ దగ్గర నుంచి అస్సలు జాయిన్ అవ్వద్దు. ఓకే, యూ హ్యావ్ టు మూవ్ ఫర్ సేమ్ డివైస్ నుంచి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకోవద్దు. ఎస్ జనార్దన్, యూ వాంట్ టు టాక్? జనార్దన్, యూర్ దేర్? So today I am going to give you some important time management techniques. Okay, yesterday I told how to manage your time. Venkatesh?
Abhishek. Okay, then let's start our session. Hello, ma'am. Good morning. Good morning. చెప్పండమ్మా వెనకాల వాయిస్ వద్దు. మ్యామ్ నిన్న చెప్పినది నేను ఈరోజు ఫాలో అయ్యాను. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచి రన్నింగ్ వెళ్ళి అలాగే యోగా చేశాను మ్యామ్. వెరీ గుడ్. దానివల్ల నాకు మైండ్ రిలాక్సేషన్ వచ్చింది మ్యామ్. ఓకే, మైండ్ ఫ్రెష్ గా ఉంది కదా, వెరీ గుడ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ యాక్చువల్ గా అందరూ మార్నింగ్ చదవమంటారు, మేడం ఏంటి మార్నింగ్ చదవమనలేదు అని ఒక డౌట్ ఉండే ఉంటది మీ అందరికి. మనం yes, someone is speaking. Shik, you want to talk? ఓకే. సో యాక్చువల్ గా ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఫ్రీ మైండ్ తో యూ హ్యావ్ టు అటెండ్ యువర్ కాలేజ్ ఆర్ స్కూల్. ఓకే, మీరు ఫ్రీ మైండ్ తో అటెండ్ కానీ అయితే మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ మీరు ఎక్కువ గ్రాప్ చేయొచ్చు. ఓకే, ఎక్కువ అనేది గ్రాస్ప్ చేసుకోవచ్చు. టీచర్స్ ఏం చెప్తున్నారో దాన్ని బేగా అర్థం చేసుకోవచ్చు. అదే మార్నింగ్ కూడా మీరు చదివి అండ్ ఫుల్ గా అలసిపోయి మెంటల్ గా స్ట్రెస్ అయ్యి కానీ క్లాస్కి వెళ్తే యూ కాంట్ లిజన్, రైట్? యూ కాంట్ క్యాచ్ వాట్ ద టీచర్ ఈస్ సేయింగ్. So that's why I said you people to don't study in the morning, better to make it in evening, right? But if you are morning bird ante morning e manki anni ardham avutayi, morning ki chadutene maaku ekkutadi ante matram you go with that, right? But if you are night bird, kondaru entante late nights chadutaru, వాళ్ళకి అప్పుడు చదివితేనే వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో మీ బాడీ బట్టి మీకు అర్థమవుతుంది మీరు మార్నింగ్ చదివితే బెటర్ గా క్యాచ్ చేయగలరా, ఈవినింగ్ అయితే బెటర్ క్యాచ్ చేయగలరా, లేదా నైట్ అయితే, రైట్? సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు డిజైన్ యువర్ స్టడీ అవర్స్. ఓకేనా? దాన్ని బట్టి మీ స్టడీ అవర్స్ డిసైడ్ చేసుకోండి. ఎనీవే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్యూ టెక్నిక్స్. వెయిట్, సమ్ మెసేజెస్ ఆర్ దేర్. మేడం బట్ నాకు మార్నింగ్ చదివిందే గుర్తుంది మ్యామ్ అంట. ఓకే హరి, ఓకే, ఇఫ్ యూ క్యాష్ ఇన్ ద మార్నింగ్, మీరు మార్నింగ్ చదివితేనే మీకు గుర్తుంది అంటే మార్నింగే చదవండి. ఇట్స్ నాట్ లైక్ దట్. అప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైం ఏదైతే మనం స్టడీకి అనుకున్నామో ఆ టైం మీరు మీ డెవలప్మెంట్ కోసం వాడచ్చు. ఓకేనా? ఏదైతే అది, బట్ ఏదో ఒక పూటే చదవండి. 2 పూట్ల చదువుతాను అనుకుంటే మీరు మీ లైఫ్ లో ఉన్న వేరే అదర్ యాక్టివిటీస్ అన్ని మిస్ అవుతారు. ఓకే, మీరు ఫిజికల్ గా ఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఒక పూట మనం చదువుతాం, ఒక పూట యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, దెన్ సో నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను అన్నాను, రైట్? ఐఎమ్ గివింగ్ యూ ఫ్యూ టెక్నిక్స్ టు మేనేజ్ యువర్ టైం. మీ టైం ని మేనేజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను. కీప్ ఇట్ విత్ యూ. ఓకే, నీట్ గా నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రెస్డ్, మీ దగ్గర టైం లిమిట్ చాలా తక్కువ ఉంది కానీ మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు, ఇంకా తక్కువ టైంలో నేను ఇంత పని ఎలా చేస్తాను అనేసి యు ఆర్ ఫేసింగ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక ఆటోమేటిక్ గా స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది, ఈ టైంలో నేను ఎలా కంప్లీట్ చేయాలని, అండ్ యాంగ్జైటీ కూడా పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తాం. ఉన్న టైం ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes లో మీరు ఏదో వర్క్ చేయాలి, ఆ 5 minutes లో వర్క్ చేయాలి కానీ మీరు కంగారు పడుతూ చేస్తే ఆ 5 minutes కాస్త బేగా అయిపోతాయి. అదే మీరు కూల్ గా ఆలోచించి ఓకే ఐ విల్ డూ, ఎంత అవుతే అంతే చేద్దాం అనుకొని స్టార్ట్ చేశారు అనుకో, యూ మే ఫినిష్ ద వర్క్. ఓకే, టెన్షన్ పడితే ఇంకా మన బ్రెయిన్ ఆలోచన తగ్గిపోద్ది. ఓకే, అవర్ బ్రెయిన్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ యాంగ్జైటీ. ఓకే, వెరీ మచ్ ఎగ్జైటెడ్. ఇలాంటప్పుడు ఏంటవుతుంది అంటే మన బ్రెయిన్ వర్క్ అనేది సరిగ్గా చెయ్యదు. సో మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్డ్, రైట్? సో మీ స్ట్రెస్ అండ్ మీ యాంగ్జైటీని మీరు దాన్ని తగ్గించుకుంటే యూ కెన్ మేనేజ్ యువర్ టైం బెటర్, రైట్?
ఇస్ ఇట్ క్లియర్? అది వర్క్ అవుతుందా అవదా? ఎనీవన్ యు ఫీల్ దట్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్? మెసేజ్ చేయండి. ఓకే, డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు అందరూ. వై? ఓకే, హౌ టు సేవ్ టైమ్ మ్యామ్ అంట. ఇట్ వర్క్స్ మ్యామ్. ఎస్, వెరీ గుడ్. సో యాక్చువల్ గా ఏంటంటే టైం ఎలా సేవ్ చేయాలి అదే చెప్తున్నానమ్మా. అవర్ టాపిక్ ఈస్ దట్ ఓన్లీ, హౌ టు మేనేజ్ అవర్ టైం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ మీ దగ్గర టైం తక్కువ ఉందని స్ట్రెస్ పడకండి. ఓకే, యూ హ్యావ్ టు బి రిలాక్స్డ్. టైం తక్కువ ఉన్నా మీరు స్ట్రెస్ పడినంత మాత్రం మీ వర్క్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు కదా. యూ హ్యావ్ టు వర్క్ వైజ్లీ, స్మార్ట్ గా వర్క్ చేయాలి ఆ టైంలోనే. అలాంటప్పుడు స్ట్రెస్ పడితే స్మార్ట్ వర్క్ అనేది ఉండదు. సో ఎప్పుడైనా టైం అయిపోతుందన్నా కూడా యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్. ఓకే, టెన్షన్స్ స్ట్రెస్ అన్ని ఉంచుకోకుండా స్మార్ట్ గా వర్క్ చేస్తే యూ కెన్ డూ ద వర్క్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రయారిటైజింగ్ ఆఫ్ యువర్ టాస్క్. టు డూ లిస్ట్ అని ఉంటుంది ఒకటి. టు డూ లిస్ట్ అంటే కంపల్సరిగా మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒక లిస్ట్ లో రాసుకోవాలి. సో మార్నింగ్ లేవగానే మీకు అవుతే ఈరోజు ఏమేమి చేయాలని ఆలోచిస్తారు, రైట్? మనం ఆలోచిస్తాం కదా లేవగానే. when we wake up in the morning, we just think today's work is this, you have to go somewhere, then you will plan accordingly. ఈ రోజు బయటకు వెళ్ళాలంటే ఎవరెవరిని పిలాలి, సో యూ జస్ట్ ప్లాన్, రైట్? అలాగే ఏంటంటే డైలీ మీరు మార్నింగ్ లేవగానే ఈ రోజు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అనేది ఒకసారి మీ మైండ్ కి గుర్తు చేయాలి. ఓకే, సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ సేవింగ్ యువర్ టైం. సో మీకు ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఈ రోజు, ఓకే, ఆ వర్క్స్ ఏంటేంటి అనేది ఫస్ట్ మీరేమో లిస్ట్ అవుట్ చేసుకోండి. చేసుకున్నాక ఏ వర్క్ ఫస్ట్ చేస్తే ఎంత టైం సేవ్ అవుతుంది, యూ హ్యావ్ టు డూ దిస్, రైట్? మనం రోజంతా టైం వేస్ట్ చేసే కన్నా ఏ వర్క్ ఎప్పుడు చేస్తే మనకు అవుతుంది అనే ఐడియా ఉంటుంది మనకి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళారు, రైట్? దాంతో పాటే మీకేమో ఏమంటారు వేరే ఏదైనా కిరాణా షాపింగ్ కూడా ఉంది అనుకుందాం. సో మీరు వెజిటేబుల్ కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ షాప్ కి వెళ్ళే కన్నా మీరు వెజిటేబుల్స్ షాప్ కి వెళ్ళినప్పుడే ఆ పక్కనే కిరాణా షాప్ కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వర్క్ కూడా చేసేస్తే మీ టైం అనేది సేవ్ అవుతుంది, రైట్? ఓకే, వాట్ ఈస్ ఇంపార్టెంట్, స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్ అంట? ఐ విల్ టెల్ యూ ఇన్ ద లేటర్. ఓకే, సో ఐఎమ్ సేయింగ్ ఈస్ దట్ స్ట్రెస్ పడితే వర్క్ అనేది అవదు. స్మార్ట్ గా వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, మనకి తక్కువ టైం ఉన్నా ఎలా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే మీ వర్క్ ని డివైడ్ ఎలా చేసుకోవాలనేది నేర్చుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ఓవర్ బర్డెన్. ఓవర్ బర్డెన్ గా కానీ మీరు ఏదైనా ప్రయారిటైజింగ్ యువర్ వర్క్ చెప్పాను కదా. ఫస్ట్ అంటే ఏవైతే మీకు వర్క్స్ ఉన్నాయి ఆ రోజులో, ఓకే, వాట్ ఆర్ ద వర్క్స్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద డే, మేక్ ఎ లిస్ట్. టు డూ లిస్ట్ అని ఉంటుంది. ఓకే, టు డూ లిస్ట్ అంటే కంపల్సరిగా మీరు చేయాల్సిన వర్క్స్ అన్ని ఒక లిస్ట్ లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఏమవుతుంది, యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ అంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని మీరే ఒకసారి ఆ వర్క్స్ ని చూసుకోండి. అలా చూసుకున్నట్టు చూసుకుంటే మీకు 2-3 వర్క్స్ ఒకేసారి అయ్యేటట్టు మల్టీ టాస్కింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అయినప్పుడు మీరు ఏంటంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీ ప్లాన్ ఏంటి, డైలీ ప్లాన్, ఓకే, ఆర్ యూ కెన్ సే హాఫ్ డే ప్లాన్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే యూ కెన్ డూ ద థింగ్స్. వెన్ యూ హ్యావ్ ప్లానింగ్ యూ కెన్ డూ ప్రాపర్లీ, రైట్? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గో టు అ మార్కెట్, ఓకే, ఆ మార్కెట్ కి వెళ్ళి ఏదైనా కొనాలి అని తెలిస్తే మనం వెళ్ళగలము. అక్కడికి ఎలాగ వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు, కానీ వస్తువు కావాలి అంటే వస్తుంది ఏంటి, రాదు, రైట్? సేమ్ థింగ్ మీ లైఫ్ లో అప్లై చేసుకోండి. మీరు మీ గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అవ్వాలి అంటే మీకు ఒక పాత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ పాత్ ఏంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు ఆ పాత్ లో వెళ్ళేటప్పుడు. సో అలాగే దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ సక్సీడెడ్, రైట్? సేమ్ వే మీరు మీ లైఫ్ లో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు మీ స్కూల్ నుంచి ఒక బస్ స్టాప్, మీ పక్కనున్న బస్ స్టాప్ కి వెళ్ళమని చెప్పాను, కానీ మీకు బస్ స్టాప్ రూట్ తెలియదు అండ్ ఈవెన్ రోడ్డు కూడా లేదు, ఏమీ లేదు. సో యూ కెన్ గో? నో, యూ కెనాట్ గో. సిమిలర్లీ మన లైఫ్ లో కూడా మనకు ఒక గోల్ ఉంటేనే మనం అక్కడికి వెళ్తాం, ఉండకపోతే ఖచ్చితంగా వి విల్ ఎండ్ అప్ ఎనీవేర్, ఓకే, నో వేర్. మనం ఎక్కడ ఎండ్ అవుతామో మనకే తెలీదు. వి విల్ సెటిల్ ఫర్ లెస్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్ ఆర్ యూ షుడ్ రీచ్ హైయర్ దెన్ యువర్ గోల్స్. అంతేగాని తక్కువ దానికి సెటిల్ అవ్వకూడదు. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. సో ఫర్ దట్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ గోల్స్. ప్రయారిటైజ్ అంటే
మీ వర్క్ ని ప్రయారిటైజ్ చేసుకోండి. ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్. ఓకే, మీకు కూడా మీ ఫ్యామిలీలో కూడా మీకు ప్రయారిటీ ఇస్తుంటారు. మీ మదర్ కి ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ఇంకెవరికైనా మీ సిస్టర్స్ బ్రదర్స్ కి, థర్డ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరికి ప్రయారిటీ ఇస్తారు, రైట్? అలాగే లైఫ్ లో కూడా మీ వర్క్ ఏదైతే రోజు చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, వాట్ షుడ్ యూ డూ ఫస్ట్ అండ్ వాట్ షుడ్ బి ద సెకండ్ అని ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈస్ ఓవర్ బర్డెన్ అంటే మనం ఏంటి, చాలా మంది ఈ యాటిట్యూడ్ ఉంటది, ఎస్పెషల్లీ యూ స్టూడెంట్స్. మీరేంటంటే మహేష్, వాట్ ఈస్ ద డౌట్? How to speak without same? What the meaning? What do you want me to explain, Mahesh? మహేష్ హ్యాండ్స్ రేస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. మీ డౌట్ ఏంటో నాకు అర్థం కాలే. ఎనీవే, ఓకే. సో ఓవర్ బర్డెన్, మీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైనా ఏదైనా వర్క్ అడిగితే నేను చేసేస్తాను. ఓకే, మీ ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే నేను వెళ్తాను, ఎక్కడికైనా వస్తావా అంటే నేను వస్తాను. ప్రతి దానికి నేను అనుకొని మీరు కూడా రెడీ అవుతారు, రైట్? ప్లీజ్ అవాయిడ్ దట్. ఓకే, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఏంటంటే అలాంటివి ఖచ్చితంగా చేయకూడదు. ఓకే, ఓవర్ బర్డెన్, మీరు చేయలేనంత వర్క్ ఖచ్చితంగా మీ మీద వేసుకోవద్దు. బికాస్ ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తారు, ఇటు రమ్మంటారు అటు రమ్మంటారు, బట్ యూ షుడ్ నో వెన్ టు గో అండ్ వెన్ యూ షుడెంట్ గో, రైట్? ప్రతి దాన్ని ఓవర్ గా తీసుకోవద్దు. ఓకే, అన్నిటిని యాక్సెప్ట్ చేసేయొద్దు. ప్రతిథింగ్ ని యాక్సెప్ట్ చేసి అందరికి హెల్ప్ చేసి అందరి దగ్గర మంచి అవ్వాల్సిన అవసరం మనకి లేదు. ఓకేనా? మనకి మన లైఫ్ ని మనం మంచిగా చేసుకోవాలి, అంతేగాని వీ షుడెంట్ గెట్ గుడ్ ఇన్ అదర్స్ ఐస్, వీ షుడ్ బి గుడ్ అట్ అవర్ ఐస్. ఓకే, మన ఐస్ లోనే మనం గుడ్ గా కనిపించాలి. అందరి ఐస్ లో కూడా అప్పుడు ఆటోమేటిక్ గా మనము గుడ్ గా అనిపిస్తాం, రైట్? సో ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయకూడదు ఓవర్ బర్డెన్. మీరు చేయలేనంత వర్క్ యాక్సెప్ట్ చేయొద్దు, మీరు మొహమాటానికి పోకూడదు. ఓకే, బికాస్ ఇట్స్ యువర్ టైం. ఓకే, మన టైం మనం ఒకరికి ఇస్తున్నామంటే ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, దే షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ టు అస్, దెన్ ఓన్లీ గివ్ యువర్ టైం. సో ఇక్కడ వరకు అర్థమైందా? డోంట్ బి ఫులిష్ బై గెటింగ్ ఓవర్ బర్డెన్ గా ఉంటే మన టైం అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఎలిమినేట్ అన్నెసరీ వర్క్స్. ఓకే, ఏవైతే వేస్ట్ వర్క్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఎలిమినేట్ అనేది చేయండి. ఎనీవే, సో టిల్ నౌ వాట్ ఈస్ యువర్ డౌట్? Okay, students raise their hands, so I will unmute. Shankar. Shankar, you want to talk? Akash. Deepika. Yes, someone is trying. Shankar, yes, Shankar. Akash. Chepamma Akash. Yes, Akash, you are talking, but we can't hear you. Nandini. Okay, students, I think you are not talking. Akash, I don't know what happened to him. So yes, eliminate the unnecessary things. Unnecessary things అంటే ఏంటి? మీ లైఫ్ లో అన్నెసరీ టైం వేస్ట్ చేసేవి ఏమున్నాయో వాటిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తేనే మీరు టైం అనేది సేవ్ చేయగలరు. ఓకే, అండ్ ప్లాన్ యువర్ వర్క్. ఏ వర్క్ చేసినా ఒక ప్లానింగ్ అనేది ఉంటే యూ కెన్ సేవ్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, మీరు ఏ చిన్నది చేసినా యూ హ్యావ్ టు మేక్ అ ప్లాన్. ఓకే, ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ క్లియర్? సో ఇవన్నీ కొన్ని చిన్న టిప్స్, రైట్? మనకి ఇంకోటి ఏంటంటే, ఇంకో మెయిన్ గా ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఓకే,
దట్స్ అ గ్రేట్ థింగ్. అందరూ ఒకేసారి 2, 3 పనులు చేయలేరు. ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్. అండ్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దట్ ఆర్ నాట్. ఓకే, మనం చూసుకోవాలి మనము మల్టీ టాస్కింగ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఖచ్చితంగా మనము చూసుకోవాలి. ఇఫ్ యూ కెన్ డూ మల్టీ టాస్కింగ్ దెన్ డూ, బట్ ఇఫ్ యూ కాంట్ డూ మల్టీ టాస్కింగ్ you shouldn't do. Okay, some are saying wait, I can't anta Jerusalem. Why direct message ఇస్తున్నారు అందరూ? గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఓకే, మేడం అటెండెన్స్ లింక్ సెండ్ మీ అంట. ఓకే, అబ్దుల్లా సార్ అటెండెన్స్ లింక్ ఒకసారి గ్రూప్ లో పెట్టండి. ఎవరైనా వేయాలని స్పాక్ ఎవరైనా అడుగుతున్నట్టున్నారు. ఆల్రెడీ వాళ్ళ మెయిల్ కి వెళ్ళింది. ఓకే, ఆల్రెడీ వెళ్ళాను. ఏమో ఒక వెయిట్ చేయండి. ఖాళీని ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. మీరు నాకు డైరెక్ట్ మెసేజెస్ కాకుండా చాట్ లోని ఓవరాల్ మెసేజెస్ పెట్టండి. ఎవ్రీ వన్ కి పెట్టండి. ఓకే, ఆల్ యూ హ్యావ్ టు మెసేజ్ ఆల్. ఎనీవే, సో ప్లాన్ యువర్ వర్క్. ఓకే, యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ వర్క్ అకార్డింగ్లీ. మీకు ఏదైతే వర్క్ అనేది ఉంది, దట్ మే బి టెంపరరీ ప్రెసెంట్ వర్క్ ఆర్ ఇట్ మే బి ఫ్యూచర్ వర్క్ ఆర్ it is very important work, you have to plan. Okay, when you plan, then only you can know the drawbacks or the benefits of that planning. So ఏంటంటే మనము ఏదైనా ప్లాన్ చేసుకుంటేనే మనకి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఓకే, ఏమైనా మీకు ఇంకా ఐడియాస్ అనేవి పెరుగుతాయి. సో మీరు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ కన్నా మంచిగానే బెటర్ గా పర్ఫామ్ చేయగలరు ఏదైనా. సో టైం కూడా చాలా సేవ్ చేయగలరు. యూ హ్యావ్ టు నో వెన్ టు మల్టీ టాస్క్. ఓకే, మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి 2, 3 పనులు చేయడం. కానీ మనం ఏంటంటే ఒక మైండ్ సెట్ మనకి ఉండాలి, తెలుసుకుంటే మైండ్ సెట్. ఓకే, వీ షుడ్ హ్యావ్ ద మైండ్ సెట్ దట్ వీ షుడ్ నో. టెల్ ద టెక్నిక్స్ టు మేనేజ్ ద టైమ్. ఐఎమ్ సేయింగ్ ద టెక్నిక్స్ ఓన్లీ అమ్మా, టెక్నిక్స్ నేను చెప్తున్నాను. ఓకే, హౌ టు మల్టీ టాస్క్ అంటే ఒకేసారి 2-3 వర్క్స్ చేయడం, రైట్? సో యూ షుడ్ నో when to do that. మల్టీటాస్కింగ్ ఎప్పుడు బెటర్. ఓకే, ఇప్పుడు క్లాస్ వినకుండా మల్టీటాస్కింగ్ చేస్తాను, చాటింగ్ చేస్తాను అంటే ఇట్స్ నాట్ మల్టీటాస్కింగ్, రైట్? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, ఇజంట్ ఇట్? రైట్? సో ఏంటంటే మనము మల్టీటాస్కింగ్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మనం చేయగలము. ఓకే, యూ షుడ్ నో, యూ నో యువర్ కెపాసిటీ. మీ అందరికీ కెపాసిటీ తెలుసు కాబట్టి ఆ కెపాసిటీ బట్టి you should do multitasking. And one thing, ఎవరైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని ఇంటరప్ట్ చేయడం మానేయండి. అండ్ మీరు వర్క్ చేస్తుంటే ఎవరైనా మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నారు అంటే you should definitely say no. ఓకే, ఇంటరప్ట్ అంటే మధ్యలోని ఏమంటారు, డిస్టర్బెన్స్. ఓకే, you shouldn't create disturbance to others. At the same time, if someone is disturbing you, you have to say that. ఓకే, నేను నాకు డిస్టర్బ్ అవుతుంది అని. సో ఎవరో అడిగారు ఇందాక, వాట్ ఈస్ గుడ్, స్మార్ట్ వర్క్ ఆర్ హార్డ్ వర్క్, రైట్? స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. ఓకేనా? స్మార్ట్ వర్క్ అంటే ఏ పనైనా మనము ఫుల్ గా కాకుండా షార్ట్ కట్ లో చేయడం, కానీ పర్ఫెక్ట్ గా చేయడం. దట్ ఈస్ ద షార్ట్ కట్. ఓకే, వెయిట్. High low view, ma'am. What is that? Ma'am, can you please identify Anji, ma'am? Anji, why? Ma'am, he is disturbing in the chat box to you. He is disturbing you, ma'am. Okay, shortcut ఉంటాయి, రైట్? షార్ట్ కట్ అందరూ ఫాలో అవుతాం, బట్ ఈజీ వే ఎలా షార్ట్ కట్ అనేది ఫాలో చేయగలము అనేది చూసేదే స్మార్ట్ వర్క్. అండ్ స్మార్ట్ వర్క్ ఏంటంటే మనల్ని అందరి దగ్గర మనకి ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాలి, అలా ఉండాలి. ఓకే, స్మార్ట్ వర్క్ చేయమన్నారు కదా అనేసి యూ షుడెంట్ మేక్ ఎవ్రీథింగ్ షార్ట్ కట్. ఓకే, పని నీట్ గా చేయకపోవడం అలా కాదు. యూ షుడ్ డూ ద వర్క్, బట్ ఇట్ షుడ్ బి వెరీ స్మార్ట్. స్మార్ట్ అంటే తెలుసు కదా అందరికి, రైట్? సో అలాగా స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. ఓకే, హార్డ్ వర్క్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్, స్మార్ట్ వర్క్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
మీకు ఎగ్జామ్స్ ఉంటాయి రైట్, ఎంసెట్ అండ్ నీట్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ నేర్చుకుంటే దాన్ని రిజిస్టర్ చేసుకోండి మీ బ్రెయిన్ లో. ఓకే, రిజిస్టర్ చేసుకొని అలాంటి మోడల్స్ వస్తే చేసే ఇలాంటి కెపాసిటీ బిల్డప్ చేసుకోవాలి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ ఫిజిక్స్ ప్రాబ్లం, ఓకే, మూమెంటం ప్రాబ్లం చేయాలనుకుంటున్నారు, చేసేటప్పుడు ఏంటంటే ఆ మోడల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేసేలాగా ఉండాలి. దట్ ఈస్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఆ ప్రాబ్లం రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ అన్ని చేసేయడం హార్డ్ వర్క్ రైట్. అలాంటి క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు, ఓకే, ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్స్ బెనిఫిటెడ్. బట్ అలాంటి క్వశ్చనే రాలేదనుకోండి, ఆ ఒక్క క్వశ్చనే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయారు కాబట్టి యూ మే లూజ్ మార్క్స్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్, ఫర్ అదర్ టాపిక్స్ రైట్. సో సిమిలర్లీ మన లైఫ్ లో కూడా మనం ఒకే పని కష్టపడి అలా చేస్తూ ఉండకూడదు. స్మార్ట్ గా ఎలా చేయాలి, ఓకే, ఆ పని ఎలా చేయాలో ఆ నేచర్ అనేది తెలుసుకోవాలి, దాంట్లో డ్రాబ్యాక్స్, ఓకే, దాంట్లో ఉన్న డెప్త్, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో సో దట్ నెక్స్ట్ టైం యూ కెన్ డూ దట్ వర్క్. అంత కెపబిలిటీ అనేది మీరు బిల్డప్ చేసుకోవాలి. అది ఏం చేస్తుంది అంటే మీ టైం ని చాలా సేవ్ చేస్తుంది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఎస్, ఓకే మ్యామ్. ఎస్ అనుష. Then next thing is wisely. Okay, you have to work very wisely. Wisely అంటే జాగ్రత్తగా. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపీస్ ఇచ్చి ఈ డే అంతా ఈ 10 రూపీస్ తోనే మీరు స్పెండ్ చేయాలి అన్నాను అనుకోండి. ఓకే, వాట్ యూ డూ, ఆ ఒక్కొక్క రూపాయి చాలా జాగ్రత్తగా మీరు ఖర్చు పెడతారు రైట్. ఆ 10 రూపీసే ఉంది మీ దగ్గర ఈ రోజు మొత్తానికి, అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఆల్ ద 10 రూపీస్. ఆ 10 రూపీస్ ఖచ్చితంగా డిబేట్ అంటే ఏంటి ఏంటి మేడం? ఓకే, వెయిట్, ఐ విల్ టెల్ వాట్ ఈస్ డిబేట్. ఓకే, సో మన దగ్గర ఉన్న ఆ 10 రూపీస్ మనం ఏం చేస్తాము, మీరు ఆ రోజు అంతటికి యూ హ్యావ్ టు స్పెండ్ ఆల్ ద 10, బట్ యూ షుడ్ వాట్ యూ డూ అని అడుగుతాం. సో మార్నింగే 10 రూపీస్ ఖర్చు పెట్టేస్తే రోజంతా మీరు స్టార్వ్ అవుతారు రైట్. సో అలా కాకుండా మీకు అవసరమైంది వాడి మళ్ళీ నెక్స్ట్ వాడి అలా రోజంతటికి 10 రూపీస్ తో మీకు ఏమేమి కావాలో పర్చేస్ చేసుకోగలను అన్న కెపాసిటీ కానీ మీరు బిల్డప్ చేసుకుంటే దట్స్ గ్రేట్ రైట్. సో మీరు ఆ 10 రూపీస్ ఎంత జాగ్రత్తగా వాడతారు, నేను 10 ఇచ్చాను కాబట్టి యూ విల్ సేవ్. ఓకే, యూ విల్ ట్రై టు సేవ్ ఫర్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ద డే రైట్. సో అలాగే మన టైం ని కూడా మనం అంత కేర్ఫుల్ గా, ఓకే, అంత ఇంపార్టెన్స్ ఇస్తూ యూ హ్యావ్ టు వైస్లీ యూజ్ యువర్ టైం. మీ ఒక్క సెకండ్ వేస్ట్ అయింది అంటే యూ షుడ్ హ్యావ్ ద గిల్ట్. ఓకే, గాడ్ నాకు ఇచ్చిన ఒక్క సెకండ్ నేను వేస్ట్ చేశాను అన్న ఒక గిల్ట్ అనేది మీకు రావాలి. సో అంత వైజ్ గా ఎప్పుడైతే మీరు టైం అనేది సేవ్ చేస్తారో అండ్ టైం అనేది వాడగలరో అప్పుడు ఖచ్చితంగా యూ క్యాన్ గెట్ సక్సీడెడ్. ఎస్, వై పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ సెమినార్స్ అండ్ డిబేట్స్? Okay, wait, Telugu medium, but now I am studying English medium. Okay, see, debate అంటే ఏంటంటే ఒక టాపిక్ మనకి ఇచ్చి దాంట్లోని కొందరు పాజిటివ్ ఉన్న ఆస్పెక్ట్స్ మాట్లాడతారు, కొందరు నెగిటివ్ ఉన్న ఆస్పెక్ట్స్ మాట్లాడతారు. ఓకే, దట్ ఈస్ డిబేట్. అండ్ వెన్ కమింగ్ టు సెమినార్, వెన్ యు ఆర్ గివింగ్ అ లెక్చర్, దట్ ఈస్ సెమినార్. ఓకేనా? అండ్ ఎస్, మీకు మీరు తెలుగు మీడియం బట్ యు ఆర్ ఓకే, యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బట్ యు ఆర్ ట్రైయింగ్ ఇన్ ఇంగ్లీష్. హౌ టు ఇంప్రూవ్ మై స్టడీస్ మ్యామ్? ఓకే, ఫర్ దట్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, మనం ఏంటంటే ప్రాక్టీస్ ద్వారానే మనకు వస్తుంది. మీరు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ వచ్చారంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ సేమ్ థింగ్ అప్లై స్మార్ట్ వర్క్. ఓకే, స్మార్ట్ వర్క్ కానీ చేస్తే మీరు టైం సేవ్ చేస్తూ మీ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, యెస్టర్డే ఐ టోల్డ్ రైట్, మేక్ ఇట్ అట్రాక్టివ్. మీ బుక్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని అట్రాక్టివ్ గా తయారు చేసి, ఓకే, ఇంట్రెస్ట్ అనేది కానీ మీరు బిల్డప్ చేసుకుంటే ఖచ్చితంగా యూ పీపుల్ కెన్ గెట్ సక్సీడెడ్ రైట్. సో ఓకే, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి మనం చాలా వరకు నేర్చుకున్నాం. ఓకే, ఇలా చేస్తే టైం అనేది సేవ్ అవుతుందని మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. సో ఫర్ దట్ మీరేంటంటే ఇంకో థింగ్, మీరు ప్రతిదీ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారు అది డే వైజ్ కానీ వీక్లీ కానీ లేకపోతే మంత్లీ కానీ ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. ఓకే,
లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అందరికీ తెలుసు కదా. షార్ట్ టర్మ్ అంటే చిన్న కాలంలో మీ లైఫ్ లో మీరు ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నారు, దట్ ఈస్ షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి ఏంటంటే మీరు లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, దట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. సో మీకు డైలీ గోల్స్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలి అని ఒక చిన్న గోల్ పెట్టుకోండి. యూ షుడ్ ట్రై టు రీచ్ దట్ గోల్. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ సేవ్ ద టైం. ఓకే, మీ గోల్ ని రీచ్ అవ్వాలి, అదొక ఛాలెంజ్ లా తీసుకుంటారు. యూ పీపుల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ యూ విల్ వర్క్ ఫర్ ఇట్, రైట్? సో అలా వర్క్ చేయడం వల్ల ఏంటవుతుందంటే యూ విల్ సేవ్ ద టైం. టైం వేస్ట్ అనేది ఖచ్చితంగా చేయరు. అదే కానీ మీరు ఏ గోల్ పెట్టుకోకుండా చదవడానికి కూర్చున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ కి వెళ్తున్నారు, ఓకే, యూ కీప్ అ గోల్, నేను ఒక 3 కిలోమీటర్స్ వెళ్తాను అని ఒక గోల్ పెట్టుకున్నారు అనుకోండి, యూ విల్ ట్రై టు రీచ్ దట్. ఓకే, మేబీ నాట్ టుడే బట్ టుమారో యూ కెన్ ట్రై, యూ విల్ గెట్ దట్, రైట్? ఈ రోజే అవ్వక్కర్లేదు, 2-3 రోజుల్లోనైనా ఖచ్చితంగా మీరు అది ఖచ్చితంగా యూ విల్ గెట్ దట్, రైట్? అలాగే ఏంటంటే లైఫ్ లో కూడా గోల్ అనేది ఉంటేనే మనం అక్కడి వరకు వెళ్ళగలం. వీ డోంట్ హ్యావ్ ఎనీ గోల్, వీ కెనాట్ గో. అండ్ ఈ గోల్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, యువర్ టైం విల్ బి సేవ్. ఓకే, అండ్ డెడ్ లైన్స్. ఓకే, wait, someone messaged me. ఓకే, సమ్ ఆర్ ఆస్కింగ్ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కి ఎలా చదవాలి అని. ఓకే, సి ఇఫ్ యు ఆర్ తెలుగు మీడియం, ఓకే, డోంట్ ఫీల్ దట్ ఇట్స్ అ బర్డన్. ఓకే, ఫస్ట్ థింగ్ మీ అందరి మైండ్ లో, నేను ఇక్కడ స్టూడెంట్ మైండ్ సెట్ చూస్తుంటే చాలా మంది ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చారంటే మీరు చాలా ఫియర్ గా ఫీల్ అవుతున్నారు, చాలా భయపడిపోతున్నారు. అబ్బా నేను ఇంగ్లీష్ మీడియంకి వస్తాను ఏంటి అని. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ, రైట్? మీరు కావాలంటే 1 month లో ఖచ్చితంగా మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద డెడికేషన్. ఓకే, మీ డెడికేషన్ ఉంటే. ఫస్ట్ థింగ్, మీరు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్కి వచ్చారు, బాగా చదవాలి అనుకుంటున్నారంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అది కంపల్సరీ, యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద నాలెడ్జ్, రైట్? సో మీరు ఇంగ్లీష్ చదవాలి అనుకుంటే టేక్ అ డిక్షనరీ, టేక్ అ న్యూస్ పేపర్, ఓకే, ఆర్ టేక్ యువర్ టెక్స్ట్ బుక్, ఎనీథింగ్. మీరు చదవడానికి ట్రై చేయండి. అండ్ టేక్ యువర్ ఫోన్, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది ఆ వర్డ్ ని అక్కడ టైప్ చేయండి. మీకు అర్థం కాలేని వర్డ్ ని టైప్ చేస్తే దాని మీనింగ్, దాని ప్రొనౌన్సియేషన్ 2 వస్తాయి కదా. అవి 2 వచ్చినాక యూ కెన్ ఐడెంటిఫై దట్. ఓకే, ఎప్పుడైనా లైఫ్ లో ఒకటి మనం చదివాము అంటే నెక్స్ట్ టైం అది వచ్చేసరికి యూ షుడెంట్ బి ఫర్దర్డ్. ఓకే, దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకుంటే మీకు ప్రాబ్లం అనేదే ఉండదు. అదే గాని అప్పటికప్పుడు చదివి నెక్స్ట్ మూమెంట్ మర్చిపోతున్నారు అంటే అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు చదివే విధానం అలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్ అ మూవీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మూవీ రీసెంట్ డేస్ లో వచ్చిన మూవీ, ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్ మూవీ ఉంది. ఆ మూవీ చూసారనుకోండి, వచ్చిన వెంటనే మర్చిపోతున్నారా మూవీ? లేదు కదా. బట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఎందుకు మర్చిపోతున్నారు? బికాస్ యు ఆర్ నాట్ పిక్చరింగ్ ద థింగ్స్ యూ హ్యావ్ లెర్న్. ఓకే, మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ఒక పిక్చర్ రూపంలో మీ మైండ్ లో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సన్ ఏమో తూర్పు నుంచి ఉదయిస్తారు. అది మీరేమో అని అది ఎప్పుడైనా చదువుతున్నారు అన్నప్పుడు మీ మైండ్ లో ఆ పిక్చర్ అనేది వచ్చేయాలి. సన్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ ద ఈస్ట్. అలా ఆ మూమెంట్ అనేది మీ మైండ్ లో మీరు చూడగలగాలి. వెన్ యూ కెన్ పిక్చరైజ్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ఒక పిక్చర్ లా చూడడం స్టార్ట్ చేస్తారో దెన్ ఓన్లీ యూ కెన్ రిమెంబర్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ ఈజీలీ, రైట్? సో అలా చేయడం వల్లే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది. ఓకేనా? సో అలాగే మీరు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి వచ్చినప్పుడు మీరు ఏది చదివినా మీనింగ్ అనేది తెలుసుకోండి. ఓకే, ఏది బట్టి ప్రాసెస్ డల్ నాట్ వర్క్. ఓకే, you should understand. When you start understanding everything, no, language doesn't matter. మీరు ఏదైనా అర్థం చేసుకుంటే లాంగ్వేజ్ మ్యాటరే కాదు. ఓకే, you can learn language in 1 month and then you start understanding everything, then you can reach what the students what the subject is. Okay, so yes, I was telling about time management techniques, right? సో దాంట్లో ఏంటంటే డెడ్ లైన్ పెట్టుకోవాలి మనం ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు లేదా లంచ్ చేస్తున్నారు, డెడ్ లైన్ పెట్టుకోండి. ఒక 20 minutes లో నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తా అని. ఖచ్చితంగా యూ కెన్ డూ దట్, రైట్? అవన్నీ రియలిస్టిక్ డెడ్ లైన్స్ ఉంటే ఖచ్చితంగా.
ఖచ్చితంగా మీరేంటంటే అది మీట్ చేయగలరు. సో అలా అన్నమాట. మీరు ఆ డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఆ డెడ్ లైన్ లో వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ యువర్ మైండ్ గెట్స్ అ ఛాలెంజ్. ఓకే, జనరల్ గా సైకాలజీ కానీ మనం చదివినట్టయితే మన మైండ్ ఛాలెంజెస్ ని ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటది. ఓకే, వి ఫీల్ వెరీ ప్రెస్టీజియస్ వెన్ వి విన్ సంథింగ్. ఓకే, సో అలాగే ఏంటంటే మనం మన మైండ్ కి ఏదైనా ఛాలెంజ్ ఇస్తే అది ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తది. సో అలా మీరు ఏదైనా మీ మైండ్ కి ఛాలెంజ్ ఇవ్వండి. ఒక 20 మినిట్స్ లో నేను బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తానండి. డైలీ యూ మే టేక్ హాఫ్ ఎన్ అవర్, బట్ 20 మినిట్స్ లో చేస్తానని అనుకుంటే ఖచ్చితంగా మే నాట్ బి 20 బట్ 21, 22 కి ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేస్తారు. సిమిలర్లీ యు ఆర్ సేవింగ్ ద టైం, రైట్? అలాగే ఏంటంటే ప్రతి దానికి వాట్ ఎవర్ యు డూ దానికి డెడ్ లైన్ పెట్టుకుంటే ఖచ్చితంగా యూ కెన్ గెట్ సక్సీడ్. మరి డెడ్ లైన్ పెట్టుకోమంటున్నారు అనేసి మీరు అవి రియలిస్టిక్ గా పెట్టుకోవాలి. ఓకే, ఓకే, అవేంటంటే రియలిస్టిక్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ ఎక్కారు, 2 నిమిషాలు మీ స్కూల్ రావడానికి, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ కాలేజ్. ఓకే, కాలేజ్ కి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ అవుతుంది బస్ లో. కానీ మీరేమో నేను టైం మేనేజ్ చేసుకోవాలి, నేను 2 మినిట్స్ లో వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళగలరా? యూ కెనాట్, రైట్? సో ఇట్ షుడ్ బి రియలిస్టిక్. మనం ఏదైతే గోల్స్ సెట్ చేసుకుంటున్నామో లేదా ఏదైతే టైం కానీ డెడ్ లైన్ కానీ పెట్టుకుంటున్నామో అది రియల్ అయ్యి ఉండాలి, అది జరిగేటట్టు ఉండాలి. ఇట్ షుడెంట్ బి సూపర్ఫిషియల్. ఓకే, నేను ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ కి వెళ్ళేది 5 మినిట్స్ లో వెళ్ళిపోవాలనుకుంటే ఇట్ కెనాట్ వర్క్, రైట్? అసలు జరగని పని పెట్టుకోకండి. ఎవ్రీథింగ్ షుడ్ బి రియలిస్టిక్. ఓకే, ఇఫ్ యూ సెట్ అ గోల్ ఇట్ షుడ్ బి వెరీ రియల్. అది రియల్ గా ఉండేటట్టు అయితేనే మార్నింగ్ చదవడం మంచిది కాదా? సి స్టూడెంట్స్, యాక్చువల్ గా నేను ఎందుకు మార్నింగ్ చదవద్దు అన్నానంటే మీరు మార్నింగ్ మెడిటేట్ చేసి ఫ్రెష్ గా కానీ కాలేజ్కి వెళ్తే ఆ ఫ్రెష్ మైండ్ తో ఏదైనా వింటే యూ కెన్ గ్రాస్ప్ అని చెప్పాను. బట్ యూ షుడ్ సీ దట్ మీకు మార్నింగ్ చదివితేనే బెటర్ గా అన్ని గుర్తుంటున్నాయా, లేకపోతే నైట్ చదివితే బెటర్ గా గుర్తుంటున్నాయా అనేది యూ షుడ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు మార్నింగ్ చదివితేనే గుర్తుంటున్నాయి అంటే ఖచ్చితంగా గో ఫర్ దట్. ఓకే, it's not compulsory that you shouldn't read in the morning, but what I mean is fresh mind తో కాలేజ్ కి వెళ్తే you can get anything. ఓకే, మీరు ఏది చదివినా అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లాసులు వినడం, రైట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనం ఏదైతే వింటామో దట్ ఓన్లీ విల్ రిజిస్టర్ ఇన్ అవర్ మైండ్. మనం చదివింది దానికి యాడ్ ఆన్ అవుతుంది, కానీ ఫస్ట్ వినేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఏంటంటే ఫస్ట్ క్లాస్ కి వినేదాన్ని ఐ ఆల్వేస్ సే గివ్ ఇంపార్టెన్స్ టు లిజనింగ్, బికాస్ దట్ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ లైఫ్, రైట్? సో అందుకు వినడానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి నేను అంటున్నాను ఫ్రెష్ మైండ్ తో వెళ్ళండి. మీరు మార్నింగ్ వర్కౌట్ చేయండి. ఓకే, మార్నింగ్ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ ఫీల్ ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ ఆ ఫ్రెష్ మైండ్ తో వెళ్తే వేరేలా ఉంటది. డల్ మైండ్స్ తోని చదివేసి బోర్ కొట్టేసి వెళ్తే అది వేరేలా ఉంటది. అందుకలా చెప్పాను. బట్ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద మార్నింగ్ గో ఫర్ దట్, అండ్ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద ఈవినింగ్ గో ఫర్ దట్. ఓకే, కాన్సన్ట్రేట్ చేయడం ఎలా? ఎస్టర్డే ఐ టోల్డ్ అబౌట్ దిస్, రైట్? మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్, దెన్ యూ కెన్ గెట్ కాన్సన్ట్రేటెడ్. లేదంటే నేను స్టార్టింగ్ మీ క్లాసెస్ లో చెప్పాను, స్టార్టింగ్ క్లాసెస్ లో ఒక వైట్ పేజ్ తీసుకొని దాని మీద ఒక చిన్న డాట్ పెట్టండి, రైట్? ఆ డాట్ పెట్టి ఒక 4 to 5 మినిట్స్ దాన్ని కాన్సన్ట్రేటెడ్ గా చూడండి. ఆ కాన్సన్ట్రేటెడ్ గా చూసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది ఆలోచించరు. ఆ 2 to 4 మినిట్స్ మీరు కాన్సన్ట్రేటెడ్ గా చూడగలరు. దాన్ని చూస్తే ఎక్కువసేపు చూస్తే హెడేక్ వస్తుంది. సో 2 to 4 మినిట్స్ చూసారనుకోండి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దాని వెంటనే బుక్స్ తీయండి, యూ విల్ గెట్ కాన్సన్ట్రేటెడ్, రైట్? సో ఏంటంటే డెడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్ చేయడానికి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ యూ కెనాట్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ లెస్ టైం, రైట్? తక్కువ టైంలో అన్ని మేనేజ్ చేసేయాలి అని అనుకోవద్దు, బికాస్ వి కెనాట్ మేనేజ్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ డే మనకి ఏదైనా టాస్క్ ఇచ్చారనుకోండి, ఆ ఫస్ట్ డే నుంచి మనం ప్లాన్ చేసుకొని వర్క్ అనేది చేసుకోవాలి. ఓకే,
సో మీకు ఏదైతే వర్క్ ఇచ్చారో దాని ఫస్ట్ డే ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచి కొంచెం ప్లానింగ్ వేసుకోండి. ఇట్స్ ద వర్క్ ఫర్ 10 days, యూ కెన్ వర్క్ ఇట్. ఓకే, స్లోగా వర్క్ చేయండి. లాస్ట్ మూమెంట్ లో వర్క్ చేస్తే ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు, 100% మీరు ఇవ్వలేరు. సో స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇట్ విల్ సేవ్ టైమ్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద వర్క్. ఓకే, ఏదైనా మీరు వర్క్ చేస్తున్నారంటే అది ఎంజాయ్ గా ఉండేటప్పుడే చేయండి. ఓకే, మీరు ఏదైనా పని తీసారు, మీకు ఇంట్రెస్ట్ లేదు అయినా చెయ్యాలి అని చేస్తున్నారంటే కుదరదు, బికాస్ యూ కెనాట్ డూ ఇట్. ఓకే, ఇఫ్ యూ డూ ఆల్సో యూ విల్ వేస్ట్ యువర్ టైం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు నచ్చట్లేదు ఒక 5 minutes క్లోజ్ చేయండి, వేరేది ఏదైనా చేయండి. ఓకే, సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి అని. ఓకే, ఐ విల్ టెల్ ఇట్, వెయిట్ అ మినిట్. సో నేను చెప్పేది ఏంటంటే వేర్ ఐ వాస్, ఎస్. ఓకే, సో మనకి ఏదైనా వర్క్ ఇస్తే స్టార్టింగ్ నుంచి చేయండి, డైలీ కొంచెం కొంచెం చేయండి, ఎంజాయ్ చేస్తూ చేయండి, బాధపడిపోతూ చేయమని మీకు ఎవరు చెప్పరు. బట్ ఎప్పుడు అలా అవుతుంది, మీకు నచ్చకపోయినా చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది, ల్యాక్ ఆఫ్ టైం. మీది టైం తక్కువ అయినప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది, రైట్? మీకు నచ్చినప్పుడు మీరు చేయాలి అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే 100% మీకున్న 100 ఎఫర్ట్ ఖచ్చితంగా ఇవ్వగలరు, 100% ఎఫర్ట్ ఇవ్వగలరు. ఓకే, ఏ పైన అయినా చేస్తే యూనో స్టూడెంట్స్, మనకి ఎప్పుడైనా మన మైండ్ సెట్ లో ఒకటే ఉండాలి, ఈ డే నేను బతుకుతాను, రేపు ఉంటుందో ఉండదో తెలీదు, సో ఈ రోజే నేను అన్ని చేసేయాలి అన్న ఫీలింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకేమో మీ ఫ్యూచర్ చెప్పేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే చనిపోతారు అని మీకు చెప్తే మీరు ఆ మూమెంట్ ఎలా బతుకుతారు, 100% మీకు నచ్చిన వాళ్ళతో బతుకుతారు. మీరు ఏం చేసినా మీకు నచ్చిందే చేయడానికి ట్రై చేస్తారు, రైట్? సేమ్ అలాగే మీ లైఫ్ లో ప్రతి మూమెంట్ మీరు అలాగే యూ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, యూ హ్యావ్ టు ఎంజాయ్ లైక్ దట్, as there is no tomorrow, and you have to work like you have to learn like that you haven't learned till now. Okay, అంటే మనము మన లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలంటే మనకి నెక్స్ట్ మూమెంట్ లేనట్టే. ఓకే, మనకి నెక్స్ట్ మూమెంట్ లేనట్టే ఎంజాయ్ చేయాలి అండ్ అలాగే చదవాలి. చదివితే 100% చదవండి, ప్లే చేసి ఆడితే 100% ఆడండి, ఏదైనా నేర్చుకుంటే 100% నేర్చుకోవాలి. మనం చేసే వర్క్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈ రోజు లాస్ట్ డే అనుకొని మీరేమో ప్రతిదీ చేయడం స్టార్ట్ చేయండి. బట్ మీరు ఏదైనా నేర్చుకుంటే మాత్రం అది లైఫ్ టైం గుర్తుండేటట్టే నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ యూ కెన్ సేవ్ ద టైం. ఓకే, ఓకే, సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈస్ దట్, చదివింది గుర్తు ఎలా ఉంటుందో. ఓకే, చదివింది ఎలా గుర్తుంటుందమ్మా, వెన్ యూ పిక్చరైజ్, ఐ సెడ్ ఎర్లియర్, రైట్? మనం ఏదైనా పిక్చరైజ్ చేసుకుంటేనే మనకి బాగా గుర్తుంటది, రైట్? సో అందుకే ఏంటంటే పిక్చరైజ్ చేసిమన్నాను అనేసి అన్ని కూర్చొని డ్రా చేయకండి. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్. ఓకే, ఇఫ్ ఐ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ గ్రో అవుతుంది. ఓకే, మీకు బయాలజీలో ఉంటది ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది. సో ఎలా గ్రో అవుతుందని మీరు చదువుతున్నప్పుడు అది మీరు మైండ్ లో ఊహించుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. వెన్ టీచర్ ఈస్ సేయింగ్ యూ ద లెసన్, యూ హ్యావ్ టు సీ లైక్ అ మూవీ. ఒక మూవీని ఎలా చూస్తాం మనము, ఆర్గనైజ్డ్ గా మనకి కనిపిస్తుంది అంతా, రైట్? బికాస్ దే ఆర్ షోయింగ్ ఇట్. బట్ మీరు ఇక్కడ మూవీ లేకపోయినా మీకు ఏదైతే క్లాస్ జరుగుతుందో దాన్ని ఒక మూవీ లాగా, ఓకే, సో ఒక మూవీ లాగా చూడాలి. దెన్ యూ కెన్ సేవ్ ద టైం, రైట్? ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ తక్కువ టైంలో ఎక్కువ చదవడం ఎలా, ఈజ్ ఇట్ పాసిబుల్? తక్కువ టైంలో ఎక్కువ చదవడం ఎలా, అది పాసిబుల్ ఏనా? ఎస్, ఒక విధంగా పాసిబుల్. ఇఫ్ యూ పీపుల్ డూ దట్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్, బట్ ఫర్ దట్ యూ నీడ్ కాన్సన్ట్రేషన్, రైట్? నేను ఒక టెక్నిక్ చెప్తాను చదవడానికి, ప్లీజ్ ఫాలో దట్. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ ముందు రోజు యూ నీడ్ టు స్టడీ ఫర్ ఓన్లీ 1 hour. ఓకే, 1 hour ఎగ్జామ్ ముందు రోజు చదవాల్సి వస్తుంది. బట్ నేను చెప్పింది ఫాలో అవుతాయి. ఇస్ ఇట్ ఓకే? విల్ యూ ఫాలో దట్? రెస్పాండ్ టు మీ, చాట్ లో పెట్టండి, ఫాలో అవుతామంటే చెప్తాను. ఓకే మ్యామ్, ఓకే, ఐ విల్ టెల్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెన్ యూ ఆర్ రీడింగ్, ఓకే, మీరు క్లాస్ లో ఉన్నప్పుడు, మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎగ్జామ్ కి ముందు మీరు ఏదైనా చదివినప్పుడు జస్ట్ ఏంటంటే ఏం చేస్తారు, ఒక సెపరేట్ గా మీరు ప్రతి సబ్జెక్ట్ కి ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకోండి. మీ నోట్స్, అది ఏ మేడం నోట్స్ కాదు. ఓకే, యూ షుడ్ కీప్ సెపరేట్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుందాం. ఓకే, ఐఎమ్ సేయింగ్ ఫర్ మ్యాథ్స్, యూ కెన్ ఫాలో ఇట్ ఫర్ ఎనీథింగ్, రైట్? ఓకే, ఫాలో అవుతానని మెసేజ్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా నేను చెప్పేది వినండి, ఓకేనా? సో ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నా, మ్యాథ్స్ కి ఒక బుక్ పెట్టండి, సెపరేట్ బుక్. ఆ బుక్ ఏంటంటే మీ ఓన్, ఓకే, మీది ఓన్, మీకు నచ్చిన లాంగ్వేజ్ లో రాసుకోండి. ఓకే, మీకు అర్థమైన విధంగా రాసుకోండి. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ బుక్ తీసి ఒక లెసన్ చదువుతారు కదా, ఎటు మనం రోజు ఏదో ఒక లెసన్ చదువుతాం, మ్యాథ్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు ఏం చేస్తారంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ని అండర్లైన్ చేసుకోండి. మీ బుక్ లో అండర్లైన్ చేసుకున్నాక చాలా లైన్స్ అండర్లైన్ అయి ఉంటాయి, రైట్? అందులోని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అవి ఎగ్జామ్ వచ్చేవి అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ సెపరేట్ బుక్ ఏదైతే చెప్పానో దాంట్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కి వచ్చేసరికి ఫస్ట్ మనకి బేసిక్స్ కావాలి, స్క్వేర్స్, క్యూబ్స్, రూట్స్, లాగరిథమిక్, ఇవన్నీ ఫార్ములాస్ కావాలి, రైట్? సో ఒక ఫార్ములా బుక్ మీరే ఓన్ గా తయారు చేసుకోండి. ఓకే మ్యామ్, మాకేమో గైడ్ వచ్చేస్తుంది, ఆ గైడ్ చూసి నేర్చేసుకుంటాము, లేదంటే బుక్స్ బయట దొరుకుతాయి కదా అవి అలా అనుకోవచ్చు. బట్ డోంట్ డూ దట్. ఓకే, యూ షుడ్ రైట్ విత్ యువర్ ఓన్ వర్డ్స్. మీరు ఓన్ గా రాస్తే ఏంటవుతుంటే ఖచ్చితంగా మీకు గుర్తుంటది. ఆ బుక్ కూడా ఎగ్జామ్ ముందు రోజు మీరు తయారు చేసిన బుక్ ఒకటి చదివితే చాలు. ఓకే, ప్రతి ఎగ్జాంపుల్ మీకు ఒక చాప్టర్ ఉంది అనుకోండి, ఆ చాప్టర్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఒక క్వశ్చన్, ఓకే, ఒక క్వశ్చన్ మీకు అర్థమైనట్టుగా మీరు సాల్వ్ చేయండి. ఒక మోడల్ గా ఒక క్వశ్చన్ మీకు అర్థమైనట్టు చేస్తే ఎగ్జామ్ ముందు రోజు ఆ మోడల్ చూడండి. ప్రతి మోడల్ గానీ కవర్ చేసుకున్నట్టయితే మీరు ఇంకో ఎగ్జామ్ ముందు రోజు ఇంకా వేరేవి చేయాల్సిన అవసరమే లేదు, రైట్? సో అలా అన్నమాట. ఎప్పుడు మీరు చదివినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చదువుతాం కదా, అది చదివింది ఖచ్చితంగా దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయినదే నోట్ డౌన్ చేసుకోండి. ఆ పర్సనల్ బుక్, దట్ ఈస్ వెరీ పర్సనల్ టు యూ, అది మీ కీ ఆఫ్ సక్సెస్, రైట్? సో దాన్ని ఎంత అందంగా ఉంచుకుంటారో, ఎంత డెకరేట్ చేస్తారో మీ ఇష్టం. అంత డెకరేట్ చేస్తే ఎగ్జామ్ ముందు రోజు తీసి ఇలా చూసేయడమే. ఓకే, సో ఫార్ములాస్ ఏమైనా ఉంటే జస్ట్ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. ఆ మోడల్ ఫార్ములా వస్తే చాలు, క్వశ్చన్స్ వచ్చేవి చాలా ఉంటాయి, రైట్? సో ఆ ఫార్ములా ఒకటి వస్తే చాలు. సో వై డోంట్ యూ రీడ్ దట్? ఇట్స్ a smarter work, right? అది స్మార్ట్ వర్క్. సో someone is asking about English కి ఎలాగా చేయాలి అని, రైట్? ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఇంగ్లీష్ బుక్, సింపుల్. ఇంగ్లీష్ అయితే ఇంకా ఈజీ. లెసన్స్, క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మనకి లెసన్ నే పిక్చరైజ్ ఫామ్ లో చూసుకుంటే మనకి క్వశ్చన్ ఆన్సర్స్ చదవాల్సిన అవసరమే లేదు, రైట్? ఏ సబ్జెక్ట్ అయినా అంతే. బట్ గ్రామర్ ఏదైతే ఉందో, ఓకే, గ్రామర్ లోని ఎగ్జాంపుల్స్ అన్ని కాకుండా ఒక గ్రామర్ ప్రతిదీ, ఓకే, ఒక హెడ్డింగ్ పెట్టి ఆ గ్రామర్ రిలేటెడ్ రాయండి. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంతే, ఒకే ఎగ్జాంపుల్, ఎక్కువ ఎగ్జాంపుల్ కాదు. కానీ ఎలా అంటే మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా చేసేటట్టు, లేకపోతే ఆ మోడల్లో ఆ గ్రామర్ లో ఎక్సెప్షన్స్ ఏంటి, ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి, అవి కూడా రాసుకోవాలి. అలా మీరు కానీ ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే ప్రతి సబ్జెక్ట్స్ కి, ప్రతి చాప్టర్ ఖచ్చితంగా మీరు చదివింది, ఓకే, మీరు ఏదైతే చదివారో దాంట్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ కానీ పెట్టుకుంటే కొంచెం టైం అప్పుడు వేస్ట్ అయినా, ఓకే, మీకు ఇప్పుడు టైం వేస్ట్ అవ్వచ్చు, కానీ ఎగ్జామ్ ముందు రోజు యూ కెన్ సేవ్ యువర్ టైం. మీరు ఏది చూసినా మీకు గుర్తొచ్చినట్టే ఉంటది. యూ నీడ్ నాట్ టు రీడ్ ఎవ్రీథింగ్, యూ జస్ట్ నీడ్ టు సీ థింగ్స్. ఓకే, మనం మళ్ళీ చదవాల్సిన అవసరమే ఉండదు, మనం ఓన్లీ చూడాల్సిన అవసరం ఉంటది. సో సిమిలర్లీ ఏంటంటే మనకి గోల్స్ కూడా మనం టైం సేవ్ చేసుకోవాలంటే ప్రతి దానికి ఒక నోట్స్, ప్రతి దగ్గరగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న నోట్స్ అండ్ పెన్ ఖచ్చితంగా ఉంచుకుంటే మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్స్ యూ షుడ్ డెవలప్. ఓకే, మనం ఎప్పుడులాగే బతికేయకూడదు, కొంచెం ఏంటంటారు, కొంచెం చేంజ్ అనేది తెచ్చుకోవాలి. యూ షుడ్ మేక్ సమ్ చేంజ్, రైట్? సో దెన్ ఓన్లీ యూ కెన్ సేవ్ యువర్ టైం. సో ఇలాగా కొన్ని ఫాలో అవుతూ మనం టైం అనేది ఖచ్చితంగా సేవ్ చేయగలం. ఇస్ ఇట్ క్లియర్? నౌ యూ పీపుల్ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, హ్యాండ్స్ రేస్ చేస్తే నేనేమో క్వశ్చన్స్ కి చెప్తాను. స్పెల్లింగ్ రాయడం రావట్లేదు, కెన్ ఐ డూ? ఓకే, సి స్పెల్లింగ్స్ రావట్లేదంటే ఏమీ లేదు, ఏబిసిడీస్ మళ్ళీ మొత్తం నేర్చుకోండి, A to Z వరకు నేర్చుకున్నాక అది ఎలా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే, యూ హ్యావ్ టు నో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొనౌన్సియేషన్ సౌండ్స్ వినండి. వినినాక మీరు ఏదైనా వర్డ్ తీసుకుంటే మీకు తెలిసిన సౌండ్ విధంగా ఆ వర్డ్స్ ని, మీకు తెలిసిన ఆల్ఫాబెట్స్ ని రాయండి. రాస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్ అనేది వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఫర్ నోయింగ్ స్పెల్లింగ్ యూ ఆర్ నాట్ లిజనింగ్ ప్రాపర్లీ. మీరు స్పెల్లింగ్స్ రావట్లేదంటే మీరు A to Z కరెక్ట్ గా విని ఉండరు, ఎలా పలుకుతారు. ఓకే, యూ షుడ్ లిజన్ టు ద వర్డ్స్ ప్రొనౌన్సియేషన్. ఓకే, లెటర్స్ ప్రొనౌన్సియేషన్ వినినాక
వర్డ్స్ మీకు ఏదైనా వర్డ్ చెప్తే దాంట్లో ఏ లెటర్స్ రావచ్చో ఒకసారి రఫ్ గా రాసుకోండి, తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. అలా అలా చేయడం యూ విల్ బి గెట్ పర్ఫెక్ట్. ఓకే ఓకే సి టైం మేనేజ్మెంట్ కాస్త వేరే వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. సో as I have discussed, I have given you so many techniques. I think you will follow it, right? Okay, then raise your hands. I will unmute you people. మీరు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో హ్యాండ్స్ రేస్ చేసుకోండి. ఎస్ నాయక్. నాయక్. ఓకే జీజేసి సీతానగర్. చెన్నకేశవ్. If there is no doubt, I will wind up here. Okay. ఓకే మీకు ఏదైనా వర్డ్స్ గుర్తుండట్లేదు అంటే సి యూ హ్యావ్ టు రిలేట్ ఇట్ విత్ సంథింగ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే సెంటెన్స్ ఫస్ట్ వర్డ్ ఉంటది కదా, ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ దాన్ని రాయండి. సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి సెకండ్ సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ రాయండి. అవన్నీ లెటర్స్ ని కలిపితే ఒక వర్డ్ అనేది తయారవుతుంది కదా, ఆ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్ ని గుర్తుపెట్టుకొని ఆ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ని ఒక అబ్రివేషన్ లాగా ఒక సెంటెన్స్ లాగా గుర్తుపెట్టేసుకుంటే మీరు గుర్తుపెట్టుకోగలరు. ఓకే లేదంటే మీకు ఏదైనా వర్డే గుర్తుండట్లేదు అంటే యూ హ్యావ్ టు రిలేట్ విత్ ఎనీథింగ్. మీరు దాన్ని ఏదో దాంతో రిలేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా గుర్తుంటది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే వెనీలా. సో ఐ థింక్ దెర్ ఇస్ నో డౌట్స్, వి విల్ వైండ్ అప్ హియర్. ఓకేనా? ఓకే సేమ్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, నేను చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. ఎనీవే ఐ విల్ వైండ్ అప్ ద క్లాస్. ఇట్స్ ఆల్రెడీ 11:30. అబ్దుల్లా సార్. మ్యామ్ చెప్పండి. ఓకే షల్ ఐ వైండ్ అప్? యా మ్యామ్.